జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మమ్మా, నువ్వు ఉండుంటే బాగుండేది నా పక్కన. నువ్వు నన్ను చాలా మోసం చేసావు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిట్టి తల్లి. అసలు నేను ఈ వీడియో చేయటానికి కారణం ఏంటో తెలుసా? ఇది నీకు నాకు లాస్ట్ డిస్కషన్. ఆద్య, నువ్వు మా ప్రేమకు ప్రతిరూపంగా పుట్టావమ్మా. నిన్నిప్పటిదాకా పెంచి పెద్ద చేశాను. తర్వాత నా బాధ్యతని మా అక్క తీసుకోబోతోంది. దేవుడు నన్ను నీ నుండి దూరం చేస్తున్నాడమ్మా. చిన్నప్పటి నుండి నీకే లోటు లేకుండా పెంచాను ఆద్య. మంచి మర్యాదలు నేర్పించాను. ఏదో ఒకరోజు అయోధ్య లంకకి తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ భగవంతుడు నాకు ఆ అవకాశం ఇవ్వలేదమ్మా. నీకు నాన్నకు నేను శాశ్వతంగా దూరం అయిపోతున్నాను. ఇవే నేను చెప్పే లాస్ట్ విషెస్. Once again, many more happy returns of the day, Adya. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇలాంటి మెమరీ మళ్ళీ ఇవ్వడానికి నేనుండను కాబట్టి. నా క్యాన్సర్ ఉందమ్మా. 4th స్టేజ్లో ఉన్నాను. కొన్ని రోజులు మాత్రమే నీ కళ్ళ ముందుంటాను. నేను దూరం అయిపోతానని తెలిసిన మరుక్షణమే నువ్వు గుండె పగిలి ఏడుస్తావని నాకు తెలుసు ఆద్య. నా కూతురు కళ్ళల్లో ఎప్పుడూ సంతోషం చూడాలి తప్ప కన్నీళ్లు చూడకూడదు అనుకున్నాను. చూడు, నేనే లోకంలో నుండి చూసినా నువ్వు బాధపడుతూ కనపడకూడదు. నా గారాల పట్టి ఎప్పుడు నవ్వుతూనే సంతోషంగా ఉండాలి. నేను పక్కన లేని లోటు నీకు కనపడదమ్మా. ఎందుకో తెలుసా? నువ్వు మా అక్క దగ్గరికి వెళ్ళిపోతున్నావు. తను మా అక్క కాదు ఆద్య, మా అమ్మ. అక్కడున్నావంటే గర్భగుడిలో ఉన్నట్టే. నా తదనంతరం నీ బాధ్యత మా అక్కది. నువ్వక్కడే ఉండాలి. వాళ్లతో సంతోషంగా గడపాలి. చిన్నప్పటి నుండి అమ్మా, మన బంధువులు ఎవ్వరూ లేరా అని అడుగుతూ ఉండేదానివి కదా. వాళ్లేనమ్మా మన బంధువులు. నువ్వు వాళ్లతో కలిసి ఉండటం నా చివరి కోరిక. నాకు తెలుసు ఆద్య, నేనేమడిగినా కూడా నువ్విస్తావు. ఇది కూడా నా కోసం చేస్తావని నమ్ముతున్నాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరేవన్నా మా అక్క చెయ్యి విడవకు ఆద్య. నువ్వు మా అక్కతో ఉంటే మీ అమ్మతో ఉన్నట్టే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.